అయినటువంటి వసుదేవుని కోరిక మేరకు ఆయన యాత్ర చేస్తున్నాడు. గయకు వెళ్ళాడు, గంగాసాగర సంగమ క్షేత్రానికి వెళ్ళాడు. మీ అందరికీ తెలుసు గంగాసాగరం అంటే సాగరంలో గంగ వచ్చి కలిసేటువంటి స్థలం. ఆ తర్వాత సప్తగోదావరి క్షేత్రాలన్నీ కూడా దర్శించుకున్నాడు. కృష్ణవేణి నదిని దర్శించుకున్నాడు, భీమరథి నదిని దర్శించాడు. అలాగే మహాదేవునికి ప్రీతికరమైనటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రాన్ని బలరాముడు దర్శించుకున్నాడు. తర్వాత శ్రీశైలం అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సంబంధించినటువంటి స్థానం లేదు. అలాంటి చోటికి వచ్చేసి పద్మావతి శ్రీనివాసులను కూడా ఆయన దర్శించుకున్నాడని చెప్తున్నారు. తర్వాత కామకోటి పీఠమైనటువంటి కంచి కామాక్షి దేవిని, తర్వాత విష్ణుకంచిని, కావేరీ జలాల్లో స్నానాలిడి అక్కడ ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించుకున్నాడు. గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని కులశేఖరుడైనటువంటి ఆయన కూడా ఒక ఆళ్వారు 12 మందిలో. ఆ కులశేఖర ఆళ్వారు రాసినటువంటిది ఆ స్తోత్రం. ఆ స్తోత్రంలో మొదటి శ్లోకాన్ని చెప్తాడు. ఏ నగరంలో అయితే ప్రతిరోజు రంగయాత్ర శ్రీరంగధాముడి యొక్క యాత్ర ఘోషిస్తూ ఉంటుందో, కృష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే, ప్రతిరోజు కూడా రంగయాత్ర అక్కడ పల్లకి సేవ జరుగుతూ ఉంటుంది. అలాంటి క్షేత్రమైనటువంటి శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళిపోయినాడు. తర్వాత పునీత పావన ప్రదేశమైనటువంటి శ్రీహరి క్షేత్రం వృషభాద్రిని దర్శించుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి సముద్ర జలాలపై నిర్మించబడ్డటువంటి సేతుబంధం అనేటువంటి స్థలానికి వెళ్ళాడు. సేతుబంధం అంటే మనం చూసే రామేశ్వరమే. ఆ రామేశ్వరానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడిని ఆరాధించాడు. హలాయుధుడైనటువంటి ఈ బలరాముడు ఇంకా బ్రాహ్మణోత్తములకు ఆ స్థలంలో రామేశ్వరం వెళ్ళిన చోట, ఎందుకంటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా రాముడు వెనక్కి వచ్చిన తర్వాత మొట్టమొదటి శివలింగాన్ని స్థాపించింది అదే రామేశ్వరంలో అని చెబుతారు. కనుక ఆ స్థలంలో గోదానం చేసుకోవాలని చెప్పి తలచినటువంటి బలరాముడు తనకున్న ఐశ్వర్యంతో 10,000 గోవులను కొనిదెచ్చి బంగారు యోగోషితం కనకశృంగ కురం దదాతి, ఆ గోసహస్రాన్ని కూడా కనకశృంగ కురాలు అంటే బంగారు పొన్నులు బంగారు గిట్టలు వేయించినటువంటి 1000 ఆవులను బ్రాహ్మణులందరికీ కూడా దానం ఇచ్చి వేశాడు. అక్కడి నుంచి వెళ్ళి కృతమాల తామ్రపర్ణి నదుల్లో స్నానాలు చేసి మలయ పర్వత స్థానువులలోటి ఆ మలయ పర్వతాన్ని తిరిగి అగస్త్య మహర్షి ఎక్కడైతే ఉంటాడో ఆయనను వెళ్ళి దర్శించుకొని కన్యాకుమారిగా వాసిగాంచినటువంటి దుర్గాదేవి క్షేత్రం కన్యాకుమారికి వెళ్ళి ఆమెను దర్శించుకున్నాడు. పంచాప్సర తీర్థం అనేటువంటిది ఉంటుంది అనంతశయనానికి దగ్గరలో. అక్కడికి వెళ్ళి అనంతశయన స్వామిని దర్శించుకున్నాడు. శ్రీ మహావిష్ణువును పూజించాడు. అక్కడ కూడా మళ్ళీ 10,000 గోవులను శ్రీ వైష్ణవ క్షేత్రంలో కూడా దానం ఇచ్చేసి అక్కడి నుంచి బలరాముడు కేరళ త్రిగర్త దేశాలను దాటి గోకర్ణాన్ని ప్రవేశించాడు. మీ అందరికీ తెలుసు గోకర్ణ క్షేత్రం భగవంతుడు, అది మనం సినిమా కూడా వచ్చింది ఏదో భూ కైలాసం అని. ఆ సినిమాలో గోకర్ణ క్షేత్రంలో అక్కడ ఒక చోటనే ఏదైతే ఒక్కొక్క యుగంలో గణపతికి హస్తాలు మారుతూ ఉంటాయి. ఒక యుగంలో అష్టభుజుడు అని చెప్పి అంటారు. మన మధ్యలో ఉన్నటువంటి ఆ గణపతి ఎవరైతే ఉన్నాడో ఆయన అష్టభుజి గణపతి అని అంటారు. మన గణపతిని ఈయన మన గణపతి గుళ్ళో ఉన్న ఆయన ఎప్పుడంటే కృతయుగంలో వాడు, ఆ తర్వాత 6 భుజాల వాడు, ఆ తర్వాత 4 యుగాల వాడు, ఆ తర్వాత 2 భుజాల వాడు కూడా వచ్చాట. అయితే ఆ 2 భుజాల వాడు ఎక్కడ ఉన్నాడు మరి భూకైలా ఇక్కడ భూమి మీద ఉండాలి కదా అంటే ఆయన ఉన్నది త్రేతాయుగంలో 2 యుగాల వాడు ఉంటే ఇప్పుడు మనం మళ్ళీ చతుర్భుజ గణపతి ఉన్నాడు. మనం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని చెప్పుకుంటాం. అయితే 8 తర్వాత 2 తర్వాత 6 తర్వాత 4 భుజాలతో ఆయన విరాజిల్లుతుంటాడు. అలాంటి గణపతి యొక్క క్షేత్రం అని చెప్తూ ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆ 2 చేతుల గణపతి అంటే ఆ భూకైలాసంలో మీకు గోకర్ణ క్షేత్రం వెళితే అక్కడ కనిపిస్తాడు. గోకర్ణ క్షేత్రంలో గుళ్ళోకి వెళ్ళేటప్పుడే ముందు అక్కడ గణపతి ఉంటాడు. ఆ భుజాలు 2 ఇలా పట్టుకొని కిరిమచ్చినాడు విరం పట్టుకుంటాడు. ఎందుకంటే రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టకురా అని చెప్పి చేతికిచ్చి వెళ్ళిపోతే సంధ్యావందనానికి సమయం అవుతున్నదని పాపం ఆయన పోయి వస్తే ఆయన వచ్చే లోపలనే తన తండ్రి గారి ఆత్మలింగాన్ని ఈ దేశం దాటనీయకుండా మహానుభావుడు కృష్ణుడు ఆ గణపతి అక్కడనే స్థాపితం చేస్తాడు. అది చూసిన క్రోధంతో మూర్ఛితుడైనటువంటి రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి కింద పెట్టిన ఆ లింగాన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఎంత కష్టపడి లేపినా అది సాగుతుంది. జిగుల్క బంక వేరం, అది గోకర్ణంలాగా ఆవు చెవు వేరం పొడువుగా తయారైంది. అందుకనే మీరు నీళ్ళల్లో చేయబెట్టి ముట్టుకుంటే చిన్నగా గోకర్ణం వేరం చేతికి దాక్కుతుంది. అక్కడ లింగం లోపల ఉంటుంది, నీళ్ళల్లో దొందవితుల మధ్యలో దాన్ని కాపాడి పెడతారు. అలాంటి గోకర్ణ క్షేత్రం అక్కడ ఈ రావణాసురుడు కోపంతో వచ్చేసి గణపతిని ఎవరో కాదా గొల్లవాడు గణపతి రూపంలో గణపతి గొల్లవాడి రూపంలో వచ్చేసి ఆయన చేతుల నుంచి తీసుకుంటాడని చెబుతారు. సాయంకాల వేళలో అలాంటి సమయంలో కోపంతో గణపతిని తలపైన మోదడం, ఆ గుద్దినప్పుడు ఇలా భుజాలు ఆయన పైకి అయినట్టు ఆయనవి అలాంటి విగ్రహమే మీకు అక్కడ పోగానే కనిపిస్తుంది. ఆయన త్రిభుజ గణపతి, 2 చేతులు ఉన్నటువంటి గణపతి. ఎప్పుడో త్రేతాయుగంలో అది జరిగినటువంటి గణపతి కథ అని చెప్తారు అక్కడ వాళ్ళంతా కూడా. ఇక శైవక్షేత్రమైనటువంటి గోకర్ణాన్ని ప్రవేశించాడు. తర్వాత ఆర్యాదేవిని పార్వతీదేవిని బలభద్రుడు అలాగే దర్శించుకున్నాడు. బలభద్రుడు అంటే బలరాముడే. బలభద్ర ప్రలంభగ్న బలదేవ అచ్యుతాగ్రజ రేవతీరమణ రామ కామపాల హలాయుధ, ఇవన్నీ కూడా బలరాముడి పేర్లు.
అయితే ఆ బలభద్రుడు ఆర్యాదేవిని పార్వతీదేవిని కూడా దర్శించుకొని అక్కడి నుంచి తాపి పయోష్ణి అనేటువంటి నదుల్లో స్నానం చేశాడు. సార్ధ త్రికోటి పుణ్యక్షేత్రాలని తిరిగిన వాడు ఎవరు అంటే ఈ బలరాముడే. అలాగా అన్ని క్షేత్రాలు తిరిగి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే వ్యర్థంగా ఈ గొడవలు అవుతున్నాయి. కౌరవ పాండవులు లొల్లి పెట్టుకుంటున్నారు. ఎక్కడన్నా గొడవ జరుగుతూ ఉంటే నా పాపం కొరియాత్ నా పాపే అపి పాపి ఇస్తియాత్ అని శాస్త్రం చెబుతుంది. పాపం మనం చేయకపోగానే మనకు పాపం అంటకుండా ఉండదు. మనం పాపం చేయకున్నా మనకు పాపం అంటుతుంది. ఎవరైనా పాపం చేస్తున్న వాళ్ళతో కనుక కలిసి ఉన్నామంటే మనకు పాపం తగులుకుంటుంది. కాబట్టి నువ్వు పాపం చేయలేదు అనుకుంటే కాదు, పాపం జరుగుతున్న చోట నువ్వు ఉండడం కూడా పాపమే అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. అది తెలిసినటువంటి మహానుభావుడు బలరాముడు అక్కడి నుంచి ఇలా తీర్థయాత్రలకు వెళ్ళి ఉత్తర దేశ యాత్రలు, దక్షిణ దేశ యాత్రలు, పశ్చిమ దేశ యాత్రలు, ఇంకా మనుతీర్థానికి వెళతాడు. అక్కడి నుంచి మాహిష్మతీపురానికి చేరుకుంటాడు. మనుతీర్థంలో స్నానం చేసి దైవతారాధన చేసి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. పశ్చిమంలో ఉన్నటువంటి నదానికి వెళ్ళాడు. నిన్న చెప్పుకున్నాం మనం, నది అంటే స్త్రీలింగం, నదం అంటే పురుష నదులు, నది అంటే స్త్రీ నదులు. మన గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా స్త్రీ నదులు అవుతాయి. తుంగభద్ర లాంటివన్నీ. ఇక పురుష నదులు అంటే ప్రభాస తీర్థం, అక్కడ ఉన్నటువంటి నర్మదా నది, అవన్నీ కూడా పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. వాటిని నదీ నదాలు అంటారు. నదం అంటే మొగ నది, నది అంటే స్త్రీ నది. అలాంటి ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేశాడు ఈ బలరాముడు. తర్వాత యుద్ధం ఏం జరుగుతుందో ఆయనకు సమాచారం వచ్చింది. అనేక మంది రాజపుత్రులు, క్షత్రియులంతా కూడా నాశనమైనారు. భూమి యొక్క భారం సగానికి సగం తగ్గిపోయింది అని చెప్పి బ్రాహ్మణులంతా చెప్పుకుంటుంటే కూడా విన్నాడు. అయితే చాలా వరకు భూభారం తగ్గిపోయింది కదా, చాలా సంతోషపడుతున్నాడు. ఇంకా వాళ్ళని అడిగితే అక్కడి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఘోరంగా భీమునికి ఆ దుర్యోధనుడికి గదా యుద్ధం జరుగుతున్నది. ఇక యుద్ధం చివరి క్షణాలకు వచ్చేసింది. అక్కడ గదా యుద్ధం జరుగుతుంది అని చెప్పి తెలిసిందట. ఇక అయితే ఇక్కడ భీముడు తనకు చాలా కావాల్సిన వాడు కృష్ణ పరమాత్మకు, బలరాముడికి, పాండవులు మొత్తం వాళ్ళ ప్రాణాలు. అందుకే కృష్ణ పరమాత్మ అంటాడు, పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ అంటాడు కృష్ణుడు ఒకచోట మహాభారతంలో. అంటే నా పాండవులు అంటే నాకు ప్రాణాలు లాంటి వాళ్ళు రా, నువ్వు వాళ్ళని తిట్టకురా దుర్యోధన అని అంటాడు. కృష్ణుడికి చాలా ఇష్టం. ఆయన అన్నగాడే కాబట్టి బలరాముడికి కూడా పాండవులు అంటే ఇష్టం. అయితే మరి కౌరవులు అంటే మరి కోపమా అంటే ఎందుకు వెళ్ళిపోయినాడు? ఇద్దరు ఇష్టమైన వాళ్ళే కాబట్టి వెళ్ళిపోయినాడు అక్కడ లేకుండా. ఎందుకంటే ఎవరు రమ్మంటే వాళ్ళ దిక్కు ఆయన కృష్ణుడిలాగా చెప్పుకొని నేను మీకు రావాలన్నా, శస్త్రం పట్టకుండా నా సేనలు ఇవ్వాలన్నా అని చెప్పి అడగలేదు. బలరాముడు ఈ లొల్లే నాకు వద్దు అని చెప్పేసి, ఎందుకంటే దుర్యోధనుడికి గదా విద్యను నేర్పించిందే ఈ బలరాముడు. కాబట్టి బలరాముడు దుర్యోధనుడికి గురువు, ఇక్కడ వీళ్లకు బావ. కాబట్టి ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే, ఈ లొల్లి నాకెందుకు, ఇక్కడ లేకుండా వెళ్ళిపోతే పంచాయతీ ఉండదని చెప్పేసి వెళ్ళిపోయినాడు. అయితే అన్ని విషయాలు కూడా ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయన వెలుగు వచ్చింది, గదాయుద్ధం జరుగుతోంది అని చెప్పేసి తెలిసింది. అయ్యో నా శిష్యుడు, నా మరి బావగాడు ఇద్దరు కూడా కలిసి గదాయుద్ధం నుంచి కొట్టుకుంటున్నారు. భీముడు, దుర్యోధనుడు. వీళ్ళ యొక్క యుద్ధాన్ని ఆపించడం ఇప్పుడు కర్తవ్యం. ఏదైనా చేయగలిగితే మనం యుద్ధాలు ఆపించాలి కానీ పెట్టకూడదు. సరే, వీళ్ళ యుద్ధాన్ని ఆపిస్తానని చెప్పేసి ఇక యాత్రలన్నీ కూడా ముగించుకొని పశ్చిమ యాత్రలు, దక్షిణ యాత్రలు, తూర్పు వాడు గంగాసాగరం వెళ్ళి వచ్చాడు. ఇటుపక్క కన్యాకుమారికి వెళ్ళాడు, అటుపక్క ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. మొత్తం దేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతం, ఉత్తర భారతం, పశ్చిమ భారతం, పూర్వ భారతం, అలాగే దక్షిణ భారతం, తూర్పు భారతం, అన్ని భారతాలు కూడా తిరిగి వచ్చేసి ఇక చివరికి ఇప్పుడు ఎలాగో వెళ్ళాలి కనుక ఉత్తర భారతంలో ఉన్నటువంటి కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఇక కురుక్షేత్రం అంటే అప్పుడు యుధిష్ఠిర మహారాజు, కృష్ణార్జునులు, నకులదేవులు అందరూ కూడా ఆయన చూశారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాడు. మనం కదా ప్రయాగకు పోయి వచ్చామనగానికి నీళ్లు తెల్లవయ్యా, ఇంత తీర్థం పెట్టవయ్యా అడిగినట్టుగా ఆయన చూసి అందరూ కూడా తీర్థయాత్రలకు పోయి వచ్చిన వాళ్ళకి మన దగ్గర దండం పెడతారు. తీర్థయాత్రలకు పోయి వచ్చిన వాళ్ళు ముత్తేద బ్రాహ్మణికి దర్శనం ఇది చేసుకుంటారు, భోజనం పెడతారు. వాళ్ళకు పోయి అందరూ కూడా దండం పెడతారు, ఆ పుణ్యం మనకు కూడా రావాలి అని చెప్పేసి. అలాగా ఈ ప్రభువు ఇంటికి వచ్చాడని చెప్పి చూసి అందరూ కూడా తమ మనసులో తర్కించుకుంటూ ఉన్నారు. ఇక్కడ లేకుండా వెళ్ళిపోయిన వాడు ఇంకా యుద్ధం పూర్తి కాకముందే మళ్ళీ అప్పుడే వచ్చాడని చెప్పేసి అప్పుడు భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా పరస్పరం జయ ఇచ్ఛతోటి నేను గెలవాలి అంటే నేను గెలవాలి అనేటువంటి కోరికతో గదాయుద్ధాన్ని జరుపుతూ ఉన్నారు. ఇక ఇద్దరు కూడా బలం గల వాళ్ళే, ఇద్దరు కూడా వాళ్ళ మాట వింటారా ఎవరైనా చెప్తే? పెద్దవాళ్ళు బాగా పోట్లాడుకుంటూ ఉన్నారు. బలరాముడు వాళ్ళ యుద్ధాన్ని నివారించడంతో దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా దుర్యోధన మహారాజా, మీరన్నా ఆగండి, భీమ నువ్వన్నా ఆగు, లేకపోతే ఇద్దరిలో ఎవరో కూడా చనిపోతారు కదా, ఎందుకు ఈ గదాయుద్ధం చేస్తున్నారు, ఇలా ఆపండి అని చెప్పి ఎన్నో తీర్ల ప్రాధేయపడతాడు. విరమింపమని చెప్పి ప్రాధేయపడతాడు. తస్మాదేక తరస్యేహ యువయో సమవీర్యయో, సమవీర్యవంతులు మీరిద్దరు కూడా సమాన స్కందులు, సమాన బలవంతులు. నలక్షతే జయో అన్యేవా వీరత్వం అఫలోరణ, మీలో ఎవరో ఒకళ్ళు చావంది, ఈ రణం ఆగదు. కాబట్టి ఎవరో ఒకళ్ళని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు వీరిద్దరూ కావాల్సిన వాళ్ళే, ఆపండి 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 అని పాపం ప్రాధేయపడ్డాడు. ఎంత చెప్పినా సరే నతద్వాక్యం జగ్రహతు, ఎవరైనా మాట చెప్తే వినేటాళ్ళకి చెప్పాలి. అదేదో కథ చెప్తారు కదా, పిచ్చుకలకు మంచిగా పోయిన కోతి కథ. ఆ పిచ్చుకలన్నీ వచ్చి కోతికి ఏదో ఇల్లు కట్టుకొని ఉండరు, అదే ఎందుకు వణుకుతావు అని, కానీ ఆయన దాని గూడును మీకు పారేసినాడు. కాబట్టి మూర్ఖులకు మనం ఏదైనా నీతి చెప్పబోతే ఎవడైనా వింటాడా మన మాట? అయినా సరే వాళ్ళిద్దరు కూడా పెద్ద మదించినటువంటి ఇద్దరు వృషభాల్లాగా కొట్టుకుంటూ ఉన్నారు.
ఇక ఆయన నా నుంచి కాదని చెప్పేసి అక్కడి నుంచి బలరాముడు ఉభయలో కూడా హితకరమైనటువంటి మాటలు ఎన్నో చెప్పాడు. ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇక అక్కడి నుంచి బయలుదేరి నేను ఇక్కడ ఉండనని చెప్పేసి ఆయన ఈ కలహాల నుంచి నివృత్తుడైపోయి మళ్ళీ బలరాముడు నైమిషారణ్యానికి వెళ్ళిపోయినాడు. మనం నిన్న నైమిషారణ్యం అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహాత్ముడు బలరాముడు మహాత్ములకు అందరికీ కూడా సంశయరహితమైనటువంటి విశుద్ధ తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. దాని ద్వారా మహర్షులంతా కూడా సంపూర్ణ విశ్వాన్ని తమలోనే చూసుకుంటూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నారని చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై కృష్ణ పరమాత్మ చిన్నప్పటి నుంచి బాల్యమిత్రుల్లో ఎంతమందో బాలకులతో ఆడుకున్నాడు కాబట్టి ఆయనకు చాలా మంది దోస్తులు ఉన్నారు. ఎక్కడ పోతే అక్కడ రైల్వే స్టేషన్కు రోడ్డు కలబడతాడు, బస్ స్టాండ్లో దోస్తు కలబడతాడు, వాడికి దొరకని దోస్తులు లేరు. కాబట్టి కృష్ణ పరమాత్మ అందరి మిత్రులను కూడా అందరి హృదయాల్లో చేరి అందరూ బాగున్నారని చెప్పి తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన మాయతో చూశాడు. ఈ కుచేలుడు అనేటువంటి వాడు, వాడి మొదటి పేరు సుధాముడు. వాడు చెడ్డ బట్టలు కట్టుకొని చినిగిపోయినా కట్టుకుంటే వాడిని పాపం అందరూ కుచేలుడు కుచేలుడు అని మొదలుపెట్టారు. కుత్సితమైన చేలం, చేలం అంటే బట్ట, కుత్సితమైంది అంటే చినిగిపోయింది. పాప ఇంట్లో లేక చినిగిపోయిన బట్టలు కట్టుకున్నాడట. అందుకనే చినిగిపోయిన బట్టను ఎప్పుడూ కట్టుకోకూడదు, కుట్టైనా వేసుకోవాలి. అది ఎంత ఉన్నంతలో ఎంత చినిగిపోయినా సరే ఉతికైనా వేసుకోవాలి అని చెప్తారు. మొన్న మనం చెప్పుకున్నాం. లక్ష్మీదేవికి ఇష్టమైన స్థానాలు ఏవి అంటే ఇష్టం కాని స్థానాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి కుచేలినం, ఉతికని బట్ట కట్టుకున్న వాడి దగ్గర లక్ష్మి ఉండదట. అందుకని ఏ రోజు కాదు శుభ్రంగా ధోతి ఉతుక్కొని కట్టుకొని రావాలి. అంగి అయినా సరే ఉతుక్కున్నదే వేసుకోవాలి. మురికి బట్టలతో ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ముఖ్యంగా దేవస్థానానికి వెళ్ళకూడదు, దేవుని ఆయతనానికి వెళ్ళకూడదు, పూజ జరిగే చోట్ల. కుచేలినం దంత మలోపధారిణం, పొద్దున ముఖం కడుక్కోకుండా ఎక్కడికి కూడా బయటకు రాకూడదు, ఏమి తినకూడదు అన్నాడు. అందుకనే పొద్దున్నేమగానే ముఖం కడుక్కోవడం అనేటువంటిది ఒక ఆచారంగా పెట్టుకుంటారు. ఆ తర్వాత దంత మలోపధారిణం బహ్వాషినం, మాటిమాటికి తినేవాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదట. మాటిమాటికి తినడం అంటే రోగులను విడిచిపెట్టుండి, మిగతా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాటిమాటికి ఎప్పుడు చూసినా తిండిపోతుంటారు. కొంతమంది అమ్మ కొంగు పట్టుకొని కిచెన్ పొంట తిరుగుకుంటూ ఏ దొరికితే డబ్బాలో చేయబెట్టి 4 నోట్లో వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అసంటి లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు. అలాగే బక్వాషినం నిష్ఠుర భాషిణంచ, నిష్ఠూరంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్టిగానే ఏమన్నా మాట్లాడంగా లొలి పెట్టుకుంటారు. అబ్బా ఎంత అవుతున్న టైం అంటే 10 అవుతున్నది. అబ్బా 10 అయిందా అంటే లేదు 2 అవుతున్నది, నేనే నీకు ఇది దాచుకొని 10 అవుతుందని అబద్ధం చెప్పారు. నీతో ఎవరు లొల్లి పెట్టుకుంటారు? గిలా లొల్లి పెట్టుకునే దానితో ఎవరు వేగుతారు? ఒక్కొక్కడు ఉంటారు వట్టిగానే లొల్లి పెట్టుకుంటారు. మనకి ఏవి ఎవరితోటన్నా లొల్లి పెట్టుకుంటూ పళ్ళకు పిండి మూసుకొని రెడీగా ఉంటారు. వాడిగా ఎవరితో లొల్లి పెట్టుకుందామని ఎవరితో పోతే గాలిని తింటారు. ఏదో ఒకటి పేరు పెట్టి గుమాను పెట్టేసి గాలిని తిట్టుడు, పక్క ఇంటి వాడిని తిట్టుడు, ఏదో ఒక రకం. ఇలాగా బాగా మనం ఎంతమందిలో చూసాం. మనం మంత్రి అనేటువంటిది మహా విజ్ఞాన ఘని. ఎంతమందిలో ఎన్ని రకాల వాళ్ళని చూసి ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించినటువంటి మంత్రపురి, అది బ్రాహ్మణ అగ్రహారం. అక్కడ పుట్టాం కాబట్టి ఇవన్నీ తెలిసినాయి. వేరే ఊళ్ళలో ఒక్కొక్క ఇల్లున్న బ్రాహ్మణ ఇల్లున్న గొంపలున్న ఊళ్ళలో పోతే ఆ బ్రాహ్మణ అంతా సుదీర్ భాష మాట్లాడతారు తప్ప వాళ్ళకి బ్రాహ్మణ యొక్క సంస్కారం ఎలా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మంత్రనకు ప్రతిరోజు నమస్కరించుకోవాలి. అక్కడ జన్మనిచ్చినందుకు భగవంతుడు ధన్యా మంత్రపురి సువేద విదుషి విజ్ఞాన చింతామణి, మన జ్ఞానాన్ని ఇచ్చింది, విజ్ఞానాన్ని ఇచ్చింది, అదొక చింతామణి. చింతితం అర్థం ప్రసూతి అయితే చింతామణి. ఆ తల్లిని మంథన్నలో మహాలక్ష్మిని కానీ, సరస్వతిని కానీ, గౌతమేశ్వరుని కానీ, భిక్షేశ్వరుని కానీ, ఓంకారేశ్వరుని కానీ మీరు ఏది కోరితే అది మనకు సంభవిస్తూ ఉంటుంది, సంక్రమిస్తూ ఉంటుంది, భగవంతుడు ఇస్తాడు. కాబట్టి అలాంటి ధన్యా మంత్రపురి. ఇక ఈ సుధాముడు అనేటువంటి వాడు ఆయనకు బాల్యమిత్రుడు, చాలా చిన్నప్పటి మిత్రులు ఇద్దరు కూడా. ఆయన గురించి తెలిసింది కుచేలినం దంతమలోపధారిణం బక్వాషినం నిష్ఠుర భాషిణంచ సూర్యోదయేచ అస్తమయేచ శాయినం. ఇవాళ రథసప్తమి, సూర్యుని యొక్క రోజు కాబట్టి ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. సూర్యోదయ సూర్యాస్తమయాల సమయంలో నిద్రపోకూడదు. ఆ సమయంలో ఎవరైనా పడుకొని కనుక ఉంటే విముంచతి శ్రీరపి చక్రపాణినం, చక్రపాణి విష్ణుమూర్తికి కూడా ఇలాంటి దుర్లక్షణాలు ఉంటే లక్ష్మీదేవి ఆయనను వదిలిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతుందట, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని విడిచిపెడతారు ఇలాంటి పాడు గుణాలు ఉంటే. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టేసి పొద్దున్నే మొహం కడుక్కోవడం, స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు పెద్దలు నేర్పినటువంటి విద్యలుగా భావించి ప్రతిరోజు ఆచరించాలి. ఈ కుచేలుడి గురించి తెలుసుకున్నాడు. పాపం వాడికి వేసుకోవడానికి సరి అయినటువంటి చేలం కూడా లేదు. చేలం అంటే బట్ట కట్టుకో, పాపం ఉన్న బట్ట కూడా బాగా మాసికలు వేసుకొని అన్ని అతుకులు కుట్లు వేసుకొని ఉన్నాడు. అలాంటిది కట్టుకొని భగవన్యాని చాన్యాని ముకుందస్య మహాత్మనః వీర్యాణి అనంత వీర్యస్య శ్రోతుమిచ్చామహే ప్రభు అంటున్నాడు.
అంటున్నాడు ఈ పరీక్షిత్ మహారాజు. అయ్యా, విష్ణుమూర్తి యొక్క వీరగాథలు, మహాత్మ్యాలు, ఆయన యొక్క లీలా వినోదాలు వింటూ ఉంటే ఎంతో వీణులకు బిందుగా ఉన్నది. ఇంకేమన్నా కొంచెం మంచి కథ ఏదన్నా చెప్పండి అయ్యా, ఆఖ్యానాలు చాలా చెప్తున్నారు మీరు, ఇంకా వినాలన్నది అని చెప్పి 7 రోజుల్లో పాము కాటుతో చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు ఈ 7 రోజులు కూడా భగవత్ కథలే వినడానికి తన సమయాన్నంతా కూడా వెచ్చించేసి నదీ తీరంలో ఇసుక తిన్నెళ్లలో దర్భాసనం వేసుకొని అక్కడ కూర్చొని ఆయన ఆ మృత్యువు గురించి పాపం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైనా రానే తనుకుపోని ఈ శుకబ్రహ్మ గారు నాకు మంచి విషయాలు చెప్తున్నాడు, అది వినుకుంటూ కూర్చున్నప్పుడు ఏమన్నా జరగని అన్నట్టుగా అన్ని మృత్యువును కూడా మర్చిపోయినాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మరి నాకు స్టంట్ వేశాడు, నాకు బైపాస్ అయింది, అదే తలుచుకుంటూ కూర్చుంటే ఇంకోసారి వేయవలసి వస్తుంది. ఇక దాన్ని మర్చిపో, అయిపోయింది, ఏదో అయిపోయి కాలు విరిగింది, రాడు వేశారు, నాకు లోపల రాడున్నది అని చెప్పి నువ్వు తలుచుకుంటూ ఉంటే ఆ శల్యంలాగా అది మాటికి గుచ్చుతూ ఉంటుంది. కాబట్టి మనిషి అన్నటువంటి వాడు కొన్ని వస్తువులు కొన్ని విషయాలను అలా మర్చిపోతూ ఉండాలి. ఈ సుధాముడు అనేటువంటి వాడు పాపం ఆయనకు మహామిత్రుడు. అయ్యా, పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, అనంత వీర్యుడా, ఆ భగవంతుడు కృష్ణ పరమాత్మ యొక్క ఇంకొన్ని గాథలు నాకేమన్నా చెప్పమని చెప్పి అడుగుతుంటే ఇంకా అడుగుతున్నాడు. కోనుషుత్వ అసకృత్ బ్రహ్మన్ ఉత్తమ శ్లోక సత్కథా, ఉత్తమ శ్లోకుడైనటువంటి ఈ పురుషోత్తముడి యొక్క కథలు, కృష్ణ పరమాత్మ యొక్క సత్కథలు, మంచి కథలను వింటూ ఎవడు అలా బ్రహ్మన్ను శృత్వ సకృద్ విరమేత విశేషజ్ఞ విషణ్ణ కామమార్గణై, ఆ భక్తి తత్పరుడై ఉంటాడు తప్ప విషయభోగాలకు లోనయ్యేవాడు ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి భగవంతుని యొక్క కథలు వింటూ ఉన్నంతసేపు కూడా వేరే చిత్తం ఇంకెక్కడికి కూడా మనకి పోదు. ఎక్కడ ఉన్నామో అక్కడనే మనం భగవంతునిపైనే మనల్ని ఆకృష్టం చేసి కూర్చోబెట్టేటువంటి శక్తి కేవలం భగవంతుని యొక్క కథల్లో ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. సావాగ్యయా తస్య గుణాన్ గృణీతే కరౌ చ తత్కర్మ కరౌ మనశ్చ స్మరేద్ వసంతం స్థిరజంగమేషు శృణోతి తత్పుణ్య కథా సకర్ణ. చెవు అంటే ఏమిటి? విష్ణుమూర్తి యొక్క కథలు వినడానికి మనకు చెవులున్నాయి. మనం మొన్న చెప్పుకున్నాం. ముకుందమాలలో కులశేఖరాడు వారు గారు అరుచుకుంటూ చెప్తాడు, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథాం శ్రోత్రద్వయ త్వం శృణు. కృష్ణుడి యొక్క కథలు వినడానికే మీరు నా మీద ఉన్నారని చెప్పి చెవులను కూడా తిరుగుతాడు. తన మీద ఉన్న అన్ని అంగాలను తనే తిట్టుకుంటూ కూర్చుంటాడు. శ్రోత్రద్వయ త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరే గచ్చాంగ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్ నమ అధోక్షజం. ఆ అధోక్షుడిని నమస్కరించుకోవడానికి నువ్వున్నావే నుదుటిని కూడా కొట్టుకుంటాడు. కాబట్టి నా మీద ఉన్న ప్రతి అంగం కూడా దేవుని యొక్క సేవ కోసమే ఉన్నది అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు. దాన్ని పోతన్న గారు కూడా మంచి పద్యంలో చెప్తూ ఉన్నాడు. ఏమని? నీ పద్య శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఈ 10వ స్కందం ఉత్తరార్ధంలోకి వచ్చే వరకు పోతన్న గారు కూడా భక్తిభావం బాగా పెరిగిపోయి మంచి పద్యం రాస్తాడు. నీ పద్యావళుల అలకించు చెవులు నిన్నాడు వాక్యంబులున్ నీ పేరం పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత బ్రొప్పు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. నీరేజము అంటే నీళ్ళలో జన్మించేటువంటిది కమలం. ఆ కమలం యొక్క రేకుల వంటి కన్నులు గలవాడ. నీరేజపత్రేక్షణ, నీపై నిన్నెప్పుడూ చూచేటువంటి కళ్ళే నాకు ఇయ్యవయ్యా. నీ యొక్క పాదముల చెంత మొక్కు శిరముల్ నాకు దయచేయవయ్యా. నీ సేవపై చిత్తాలను నాకు కల్పించు. నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. మా బుద్ధి ఎప్పుడు కూడా నిన్నే స్మరిస్తూ ఉండేటట్టుగా చేయమని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్నే కలయో మనం మొన్న చెప్పుకున్న శ్లోకం అది. తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరల గ్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగి ఇది అక్కడిది. ఈ విధంగా ఆయన చాలా పద్యాలు ఇక్కడ పోతన్న గారు కూడా భక్తిభావంతో మనకు రాశాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు చిహ్వ చిహ్వ అంటూ తన యొక్క చిహ్వను, తన కర్ణాలను, తన చెవులను అన్నిటిని కూడా పడు కమలాక్షు నర్చించు వెండి కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు గలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. కాబట్టి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు విష్ణుని ఆకర్ణించు వీనులు వీనులు మధువైరి దవలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.
దేవదేవుని చిందించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవుని చెప్పాడు గురుడు తండ్రి హరిచేరు మనిషిడు తండ్రి అంటే తండ్రి ఎవడు గురువెవడు అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించుకుంటూ చెప్పాడు. ధన్యవాదాలండి. ఈ విధంగా చూపేరుస్తాం ఆయన చాలా మంచి పద్యాలు చెప్తున్నాడు రోజు కూడా. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు అడగంగానే విష్ణు కథలు నాకు వినాలని ఇంకా వీణుల విందుగా ఉంటున్నావయ్యా చెప్పు అనగానే అప్పుడు సూతవాచ సూతుల వారు శౌనకాది మహంలోకి చెప్పాడు ఇవే కథలను. దాన్నే శుకబ్రహ్మ ఆ పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. విష్ణురాతేన సంపృష్ట భగవాన్ బాదరాయణి వాసుదేవే భగవతి నిమగ్న హృదయో అబ్రవీత్. నిమగ్న హృదయుడైపోయి ఆ విష్ణురాతుడు అంటే పరీక్షిత్ మహారాజు అడగంగానే బలే ఆ శుకబ్రహ్మ ఏం చెప్పాడో అది మీకు చెప్తాను వినండి అని సూత మహర్షి ఆ శౌనకాది ఋషులందరికీ కూడా చెప్తున్నాడు. సుధామ శ్రీ శుక ఉవాచ కృష్ణస్య ఆసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః. బ్రహ్మజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడు ఒకడు కృష్ణుడికి చిన్నప్పుడు మిత్రుడు ఉన్నాడు. విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మ జితేంద్రియ. ఆ ప్రశాంతాత్మ ఎప్పుడూ చల్లగా ప్రసన్నంగా ఉంటాడు. ఇది లేదు అది లేదని దేన్ని కూడా లేదని చెప్పి బాధపడు పాపం. విరక్త ఇంద్రియార్థేషు ఈ ఇంద్రియాలతో సంపాదించేటువంటి వస్తువులను దేని మీద కూడా ఆయనకు స్పృహనే లేదు. ఈ ఏకాదశ ఇంద్రియాలు కూడా వశంలో ఉన్నటువంటి వాడు. యదృచ్ఛయోపపన్నేన వర్తమానో గృహశ్రమి. ఎదురుచేయ అనుకోకుండా అచానక్గా ఏదైనా దొరికితే దాంతోనే తృప్తి పడతాడు. తస్య భార్య కుచేలస్య క్షుత్క్షామాచ తథా అవిధా. ఆ ఇద్దరు భార్య కూడా ఉన్నది ఆయనకు. ఆ భార్య కూడా ఆకలి కుటుంబ పోషణాన్ని విషయానికి ధనార్జనకై ఎలాంటి తృష్ణ చేయడు. ఆమె కూడా ఆయనకు దొరికినటువంటి భార్య కూడా అతని వలె చినిగినటువంటి వస్త్రాలే పాపం కట్టుకుంటుంది. ఎవరింట్లోకి పోయి చేయి దాచేటువంటి లక్షణం వాళ్ళ ఇద్దరికి కూడా లేదు. అలాంటి దంపతులు సంసారాన్ని అలా నెట్టుకుంటూ వస్తున్నారు. ఆకలి దప్పులతోటి బాధపడుతూ ఉన్నా సరే ఎవరింటికి వెళ్ళి చేయి దాపి యాచించినటువంటి వాళ్ళు. ఆ సాధ్విమణి ఆ సత్పురుషుని భార్య కూడా దారిద్ర్య బాధకు కుంగిపోతూ వాడిపోయిన దుఃఖంతో ముఖంతో తన భర్తను సమీపించి ఒక్కరోజు ఆ తల్లి అంటున్నదట, పతివ్రత పతింప్రాహ. ఆ పతివ్రత స్త్రీ తన భర్త అయినటువంటి సుధాముడితో అంటున్నది, మ్లాయత వదనేన సా. ముఖం వాడిపోయిన ముఖంతో దగ్గరికి వచ్చి అంటున్నది, దరిద్రాసీదమానాస వేపమానాభిగమ్య చ. వేపమాన అంటే కంపించిపోకుంటూ వచ్చి, నన్ను బ్రహ్మన్ భగవత సఖా సాక్షాత్ శ్రేయపతి. నన్ను అంటే నిశ్చయంగా, హే భగవన్ భర్త గారు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు శ్రేయపతి అయినటువంటి విష్ణుమూర్తి నా సఖా నా మిత్రుడు నా చిన్నప్పటి దోస్తు అని చెప్పి కృష్ణ పరమాత్మ గురించి మీరు చెబుతారు కదా. బ్రహ్మణ్యస్య శరణ్యస్య భగవాన్ సాత్వదర్శభ. ఆయన సాత్విక గుణం గలవాడు, బ్రహ్మణ్యుడు, శరణ్యుడు. ఎవరైనా శరణు కోరి దగ్గరికి వస్తే వాళ్ళను ఆపద నుంచి రక్షించేటువంటి వాడు కదా కృష్ణ పరమాత్మ, అంత గొప్పవాడు అని చెప్పి చెబుతారు. తముపై మహాభాగ సాధూనాంచ పరాయణం దాస్యతి ద్రవిణం భూరి సీదతే కుటుంబినే. ఆయన దగ్గరికి పోయి ఏమన్నా అడిగితే గొప్పవాడిని అడగాలి. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ కాళిదాస్ అంటాడు ఒక చోట, యాచనా మోఘ పరమధి గుణే నాథమే లబ్ధకామాహ. గొప్పవాడి దగ్గర పోయి లేదనిపించుకోవడం కూడా గొప్పదేనట, కానీ దుర్మార్గుడి దగ్గర పోయి పొందడం పాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే వాడు ₹1 ఇస్తాడు, వీడికిచ్చా అని చెప్పి ఇద్దరికి చెప్తాడు. అడగనాళ్ళకు పోయి నా వదికి వీడు అప్పుకు వచ్చాడు అని చెప్పి ఊరెడు మందికి పోయి చెప్పి వస్తారు. కాబట్టి దుష్టుడి వద్ద ఏదైనా లాభాన్ని పొందడం ఎంత చెడ్డదంటే సజ్జనుడి వద్ద లేదనిపించుకోవడం దానికంటే మంచిది. కాబట్టి మంచివాడు లేదన్నా కానీ మనకు బాధ కాదు, కానీ దుష్టుడి దగ్గర పొందడం చాలా చెడ్డది అని చెప్పి కాళిదాస్ చెప్తాడు. యాచనామోఘ వరమధి గుణే నాథమే లబ్ధకామా అంటాడు. ఆ విధంగా అయ్యా తముపై ఆయన దగ్గరికి పోవచ్చు కదా, మీ దోస్త్ అని చెప్తున్నారా. కృష్ణ పరమాత్మ ఎవరో ద్వారకలో ఉంటాడు. ఆస్తే అధునా ద్వారవత్యాం భోజ వృష్ణి అంధకేశ్వర. భోజ వృష్ణి అంధక వంశాల వాళ్ళకందరికీ కూడా ప్రభు అయినటువంటి వాడు ఆ స్వామి అక్కడ ద్వారకలో ఉన్నాడు. స్మరత పాదకమలం ఆత్మ అనమపి యచ్చతి. కాబట్టి ఆ మహామహుని యొక్క చరణకమలాలను స్మరిస్తే చాలు పరమభక్తులకు ఆ దామోదరుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు, ఇచ్ఛాపూర్తి చేస్తాడని చెప్పి మీరు చెప్తూ ఉంటారు కదా. అలాంటి మిత్రుడున్న మీరు ఎందుకయ్యా ఇలా సీదంతి, మీరు ఎందుకు ఇలా బాధపడతారు, కష్టపడతారు, దారిద్ర్యంతో మీరు ఉంటారు. మన ఇల్లును మొత్తం కూడా సంస్కరించేటువంటి శక్తి మీ మిత్రుడి దగ్గర ఉన్నది కదా, ఆయన్నే వెళ్ళి ప్రార్థించండి, ఆయన ఇస్తాడు ఏమైనా అని చెప్పి పాపం భార్య సలహా ఇచ్చింది. ఒక్కొక్కసారి అందుకనే అంటారు వేదాలు ప్రభు సంహితాలు, ప్రభులాగా చెప్తాయట వేదాలన్నీ కూడా. సత్యం వద ధర్మం చర అని చెప్తాయి. అదే పురాణాలు మిత్ర సంహితాలు, పురాణాలన్నీ కూడా మిత్రుల్లాగా చెప్తాయి. అరే ఇది చేద్దాంరా అని చెప్పి మంచితో తీసుకుపోతాయి. కావ్యాలన్నీ కూడా కాంతా సంహితాలు. కావ్యాలలో భాష ఎలా ఉంటుందంటే భార్య చెప్పినట్టుగా ఉంటుంది. భార్య ఎప్పుడు కూడా భర్త యొక్క క్షేమాన్ని కాంక్షించే విషయాలు చెప్తుంది, కానీ ఎక్కడ కూడా నా భర్తకి ఏమైనా చెడు కావాలని చెప్పి కోరదు. కాబట్టి కాంతా సంహితంగా చెబుతోంది ఆ తల్లి. కిం సర్వార్థకామాన్ భజతో నాట్యభీష్టాన్ జగద్గురు. అందరికీ అన్నిచ్చేటువంటి వాడు, కోరిన కోరికలు సంపదలన్నీ కూడా నెరవేర్చేటువంటి మీ మిత్రుడు మనం అడిగితే మనకేమైనా ఎట్లా తీర్చకుండా ఉంటాడయ్యా. నువ్వు అసలు వెళ్ళి అడగనే లేదు, ఆయనకు ఎలా తెలుసు మన ఇంట్లో ఏమీ లేదన్న సంగతి.
కాబట్టి అడిగితే ఇస్తాడు. స ఏవం భార్యయా విప్రహ బహుశ ప్రార్థితో మృదుగా ప్రేమగా ఆ భార్య చెప్పంగానే ఎంతో ప్రేమగా అనునయంగా చెప్పి చూసింది. కొంతమంది గట్టిగా చెప్తే కూడా కోపం వస్తుంది. నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు తెలియదా అని చెప్పట్టు ఆ తిక్కలతో చెప్పలేదు. కాబట్టి ఈయన పాపం వినేవాడు కాబట్టి ఆ తల్లి అడుగుతుంది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే నారాయణ వాసుదేవ. మళ్ళీ వస్తానట. హరే మురారే నారాయణ వాసుదేవ. ఈ విధంగా ఆ భార్య చెప్పంగానే చాలా అనునయంగా చెప్పింది. అయ్యమి పరమోలాభ ఉత్తమ శ్లోక దర్శనం. గొప్పవాళ్ళు వెళ్ళి దర్శించుకుంటే దొరికితే మనకు లాభం అవుతుంది. ఏమైనా ఇస్తాడు. ఏమి ఇవ్వలేడు నాది ఇప్పుడేం లేదు, నిన్నే మొత్తం ఖాళీ అయిపోయింది, ఇప్పుడు వచ్చేది అని కౌత్సుండి కదా రఘుమహారాజు చెప్పినట్టుగా వెళ్ళకూడితే వెళ్ళి వస్తాను. ఏం చేస్తాడు, ఇస్తానంటే ఆపుతాడు. కౌత్సునికి ఇచ్చినట్టుగా 14 కోట్ల బంగారు ముద్రలు కూడా ఏమీ లేని రఘుమహారాజు ఇచ్చాడు. అలాగే ఇస్తారంటే ఇది సంచింత్య మనసా గమనాయ మతిందధే. సరే భార్య చెప్పినది ఏదో ఒకసారి వెళ్ళి చూద్దాం, ఓ రాయి వేద్దాం. అప్యస్తుపాయనం కించిత్ గృహే కళ్యాణి తీయతాం. ఏ కళ్యాణి, ఏమే భార్యమణి, మన ఇంట్లో ఏమైనా ఆయనకు ఉపాయనం ఏమైనా ఉన్నదా? ఉపాయనం అంటే బహుమానం. ఆయనకు తీసుకుపోయడానికి ఏమైనా వస్తువు ఉంటే పెద్దవాళ్ళ ఇంటికి పోయినప్పుడు పట్టి చేతులతో పోకూడదు. రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురు. రాజుగారి దగ్గరికి, దేవుడి దగ్గరికి, గురువు దగ్గరికి, స్త్రీ బాలం స్త్రీల దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో పోకూడదట. ఏదన్నా వస్తువు పట్టుకుపోవాలి. కాబట్టి ఏమన్నా ఉంటే ఇస్తే మంచిది, తీసుకుపోదాం అన్నమాట. యాచిత్వా చతురోముష్టీన్ విప్రహన్ మధుకతండులాను. ఈ విధంగా ఆ కుచేలుడి భార్య ఇరుగు పొరుగు బ్రాహ్మణ ఇళ్లలో పోయింది. ఎందుకంటే మన వాళ్ళకి అలవాటు కూడా, మనకు ధర్మప్రాయ గారి లాగా బ్రాహ్మణ ఇళ్లలోనే అడిగితే కూడా మనం బ్రాహ్మణులనే అడుగుతాం. లేదన్నా మనకే పెద్ద బాధ ఉండదు. కానీ ఇతరుల దగ్గర వెళ్ళి మనం తెచ్చుకుంటే కూడా వాళ్ళ ఇళ్లలో ఏ గంజుల్లో ఏం వండినే ఉంటాయో అలాంటి వాటిల్లో తెచ్చుకోవడం మనకి ఇష్టం ఉండదు కూడా. అశుచి, అశుభ్రం, దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ తల్లి వెళ్ళి 4 ఇరుగు పొరుగు ఇళ్లలోకి వెళ్ళి, అమ్మ గిన్నె ఏమన్నా మీ ఇంట్లో ఉంటే పెడతారా, మా ఆయన ఎవరింటికో పెద్ద ఆయనను కలవడానికి పోతున్నాడు, ఏమన్నా పెట్టుండి అనగానే ఒక ఆమె అటుకులు పెట్టింటారు. ఆమె పోయి చెప్పంగానే పక్క ఇంటి ఆమె కూడా ఆమె అటుకులు పెట్టింది. మా ఇంట్లో మేము అయిన అటుకులు పెడతాం పట్టు, తలైన అటుకులు పెట్టారు. 4-5 పిడికెళ్ళ అటుకులు దొరికినాయి. అవన్నీ పట్టుకొని ఇంటికి తీసుకువచ్చింది. యాచించి ఒక 4 పిడికెళ్ళ అటుకులు మాత్రం పట్టుకువచ్చింది. పృథుక తండుల. పృథుకాలంటే సంస్కృతంలో ఈ అటుకులు. చేలఖండేన తాన్ బద్ధ్వా భర్త్రే ప్రాదాత్ ఉపాయనం. చేలఖండం, ఆయన మీద వేసుకున్న ఉత్తరీయం ఏదైతే చేలం ఉంటుందో, చేలఖండం అంటే అదో ముక్క. ఓ దోతి పక్కన మీద వేసుకొని పాపం తిరుగుతున్నాడు లేనివాడు. దానికి ఓ మూలకు ఎక్కడ తూట్లు లేవో, చిల్లు లేవో, రంధ్రాలు లేని స్థలంలో ఇంత 4 పిడికెళ్ళ ఆ అటుకులు వేసేసి ఓ చిన్నగా ముళ్ళి కట్టి ఇచ్చి పారేసింది. సతానాదాయ విప్రాగృహ ప్రయ్యౌ ద్వారకం కిల. ఆ బ్రాహ్మడు మెల్లమెల్లగా ద్వారకా నగరానికి బయలుదేరి మరి కాలినడకన వెళ్ళాలి. ఇస్తారు పాపం, ఆయనకు లేక వెళుతున్నాడు. ఉన్నవాడైనా సరే ఆ రోజుల్లో ఎక్కువగా కాలినడకతోటే వెళ్ళేవాడు. కాబట్టి ఈ పిసినారి వాళ్ళైతే ఉన్నా కానీ లేకుండా బతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు కావ్యాల్లో చెప్తారు, ఒక 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఆ 2 అన్నదమ్ములు కూడా పిసినారి వాళ్ళే. వాడెంత పిసినారి, వాడి అన్నగాడు వాడికంటే పిసినారి. ఇద్దరు కూడా బాగా లుబ్ధులు. ఒకనాడు అన్నగాడికి ఏదో మంత్రి నుంచి పెద్దపల్లి గవర్నమెంట్ ఆఫీసులో పని ఉన్నది. అరే తమ్ముడా, నేను రేపు పొద్దున లేచి వెళ్ళిపోతారా అనగానే వేసుకపో. ఇంట్లో ఒకటే పాయింట్ ఉన్నది. వాడు లుంగి కట్టుకుంటే వీడు పాయింట్ వేసుకోవాలి, వాడు ఊరికి పోతే వీడు పాయింట్ వేసుకోవాలి. ఒక పాయింట్ ఒక లుంగి ఉన్నది ఇద్దరికి. ఏమైనా వేరేది కూడా పైసలు అయిపోతాయి. బ్యాంకులు ఉంటే పైసలు మాత్రం ఉంటాయి వాళ్ళకు, లోపలకు లుబ్ధులకు. ఆయనతో వాడు పాయింట్ వేసుకున్నాడు. దెబ్బ ఆయనతో బయటికి ఇంటికి వెళ్ళిపోయి తలపాయితో గొళ్ళెం పెట్టుకోరా అని చెప్పాడు. వాడు వెళ్ళిపోయాడు. అన్నగాడు పోయే వరకు వాడు దగ్గర కమాన్పూర్ బేగంపేట దాటిన తర్వాత, వాడికి అంత దూరం పోయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది. అయ్యో, ఇద్దరు పిసినారు వాళ్ళనే. మా తమ్ముడు అయితే నేను పడుకోగానే పడుకున్నాడు, తల పెట్టుకొని పడుకున్నాడు. ఇంట్లో నేను దీపం ఆర్పుడు మర్చిపోయినా. ఎంత నూనె ఖర్చు అవుతుంది, ఎంత భక్తిగా అవుతుంది. ఈ దీపం మరుపుడు మనకి ఎప్పుడు మర్చిపోయినా, వాడు చిన్నవాడు పాపం మర్చిపోయి దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. పొద్దున 10 కొట్టిందాక, వాళ్ళు వేసిందాక. ఎందుకంటే చెప్పలు వేస్తే చెప్పని ఆకలి అవుతుంది. ఎక్కువసేపు పడుకుంటూ వాళ్ళ ఇద్దరికి అలవాటు. కాబట్టి వాడు ఎప్పుడో 10-11 కొట్టంగా ఆకలి అయినప్పుడు లేచే వరకు ఆయన దీపం అంతా వత్తి కాలిపోతుంది, గంట నూనె కాలుతుంది, చెంచడు నూనె పోతుంది. ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ వెనుకకు నడుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ కమాన్పురా నుంచి మంతెనకు నడుచుకుంటూ వచ్చి తలుపు కొట్టాట. ఏవిరా తమ్ముడా తలుపు తీయంటే, ఎందుకు వచ్చావురా అన్నగా అన్నట. అరే ఏం చెప్పు అంటావురా, నీ అక్కడ దీపం ఆర్పకుండా వెళితే నీకు చెప్పుడు మర్చిపోయినా, నువ్వు తెల్లారిదాకా పడుకుంటావు, ఆ దీపం కలుగుతుంది. నువ్వు అటు పోగానే నేను ఆరిపారేసాను, నీ తమ్ముడినే, నాకు తెలియదు ఆ దీపం పెట్టి పడుకుంటారు ఎవడన్నా. కానీ నీకు అసలు తలకే ఉన్నదా, కమాన్పూర్ దాకా మళ్ళీ ఎవడన్నా వెనుకకు వస్తాడు ఇక్కడ దాకా, నీ చెప్పు చూసుకో ఎంత అరిగిపోయినాయో అన్నట్టు.
అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చేవరకు ఎంత చెప్పులు అరిగిపోయినారా, మళ్ళీ ఇప్పుడు అక్కడ దాకా పోవాలి కదా అనగానే, నేను నీకు అన్నగాడిరా, చెప్పులు సంచిలో వేసుకొని వచ్చా, నేను చెప్పులు సంచిలో వేసుకొని వచ్చా, నేను మళ్ళీ కమాన్పూర్ పోయినాకనే చెప్పులు తీసి కాళ్ళకు వేసుకుంటాను. అగో గింతని లుబ్ధత్వం లోబులకు భగవంతుడు ఏం చెప్తాడు. కాబట్టి కాలినడకన పోయేటువంటి వాళ్ళు బస్సు ఉన్నా కానీ పోరు వాడు, ఎందుకంటే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అయ్యా ఇంటివరకు నిద్ర వస్తుంటే ఇక మధ్య మధ్యలో అలా ఒకసారి కదిలిస్తుంటారు. అమ్మాయి ఏమనుకోకుండా ఇవన్నీ లౌకిక మాటలు మాట్లాడాలి. అయ్యా ఇక పాపం ఆ కుచేలుడు ఆ సుధామ నడుచుకుంటూ ద్వారకాపురికి బయలుదేరుతున్నాడు. 3 గుల్మాన్ యతీతాయ తిస్ర కక్షాయ సద్విజ, 3 గుల్మాలు దాటాట. 3 ఆర్మీ కంటోన్మెంట్లు దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ద్వారకకు పోవాలంటే మరి తోలో ఎంతమందో సైనికులు అడ్డగించేవాళ్ళు, గేట్లు ఉంటాయి. అవన్నీ 3 గుల్మాలను దాటాడు. 3 గుల్మాన్ యతీతాయ తిస్ర కక్షాయ సద్విజ విప్రో అగమ్యాంధక వృష్టిం గృహేష్వచ్యుత ధర్మిణం. ఆ విధంగా ఆ 3 గుల్మాలు దాటేసి సుశిక్షితులైనటువంటి అంధక వృష్టివంశ రాజులందరూ కూడా, ఆ సైనికులందరూ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళందరి ఇళ్లను కూడా అతి ప్రయాసతో దాటుకుంటూ ముందరికి వెళ్ళి ఆ గృహాల మధ్యలో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క 16,000 మంది భామలతో ఉండేటువంటి పెద్ద భవనం ఆయనది. అలాంటి ఇంటికి వెళ్ళాలంటే మరి వాటికి దొరుకుతుందా, ఎన్నో ఇళ్ళు దాటుకుంటూ పోవాలి. అనేక మంది రాజుల ఇళ్ళని దాటుకుంటూ ఆ వైకుంఠధామం వల్లే ఆయన పాపం ఆనందభరితుడైపోయినాడు. ఆ ఇల్లు చేరుకున్నాడు. గృహం దృష్ట్య సహస్రాణం మహిషీణాం హరేర్ద్విజ వివేశైకతమం మహద్ బ్రహ్మానందం గతో యథా. మహా ఆనందపడిపోతున్నాడు. అబ్బా మిత్రుని ఇల్లు వచ్చింది, వాడు నాకు దేవుడు వాడి కడుపులోకి వచ్చి నాకేమన్నా ఇస్తే బాగుండు, మా భార్య పంపించినందుకు ఐశ్వర్యం దొరికితే బాగుండని పాప మనసులో అనుకుంటున్నాడు. ఇదంతా కూడా భావగ్రాహి అయినటువంటి విష్ణుమూర్తికి అంతా తెలుసు, కృష్ణ పరమాత్మకి అన్ని తెలుసు. ఎవడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం అడగబోతున్నాడు, అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. తమ్మిలోకి అచ్యుతో దూరాత్ ప్రియా పర్యంకమా స్థిత. ప్రియా పర్యంకం అంటే పర్యంకం అంటే బెడ్, ఆ మంచం మీద ప్రియాతోడు అక్కడ రుక్మిణి అమ్మవారితో ఇద్దరు కూర్చొని ఉన్నాడు. ఇద్దరు కూడా సరసల్లాపలాడుతున్నారు. దూరాన్ని చూస్తే ఎక్కడి నుంచో పచ్చిక బయళ్లలో ఆయన ఇంట్లో గేట్ తీసుకొని ఎవరో మనిషి వస్తున్నాడు. సహసోత్థాయ చాభ్యేత్త దుర్భ్యం పర్యగృహీన్ముదా. ఎదురుగా చూసేవరకు ఎవరో తెలిసిన మనిషి వస్తున్నాడని చెప్పి ఊరుకుంటూ వచ్చే వరకు ఎవరో కాదు ద్వారపాలకులను మీరు ఆపకుండా ఆయన రానియండి అని చెప్పాడు. దగ్గరికి పోయి చూసే వరకు కుచేలుడు ఎప్పుడో చిన్నప్పుడు 40 ఏళ్ల కిందటో 30 ఏళ్ల కిందటో ఆయన పాపం చూశాడు. అసంటి వాడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కనిపించాడని చెప్పేసి ఒక్కసారి దగ్గరికి పోయి ఆలింగనం చేసుకొని సఖ్య ప్రియస్య విప్రషే అంగ సంగాతి నిర్వృ